హాయ్ గైస్, ఐపీఎల్ 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే క్యాప్టెన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను చెప్పబోయే ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ క్యాప్టెన్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరికొన్ని రోజుల్లో వేసవి వినోదం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈసారి ఐపీఎల్ బడ్జెట్లు క్యాప్టెన్లకు యాజమాన్యం ఎంత చెల్లిస్తుంది, అలాగే టాప్లో ఎవరున్నారనేది ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్గా ఐపీఎల్ పేరుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఐపీఎల్లో బడ్జెట్లు క్యాప్టెన్లు ఎంత పారితోషికం తీసుకుంటున్నారు, టాప్ లిస్టులో ఎవరున్నారు ఇప్పుడు చూసేద్దాం. ఈ ఏడాది ఐపీఎల్ అత్యధిక పారితోషికం అందుకున్న క్యాప్టెన్గా ప్యాట్ కమిన్స్ నిలిచారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్గా అడెన్ మార్క్రమ్ స్థానంలో ప్యాట్ కమిన్స్ వచ్చారు. ఈ వేలంలో అత్యధికంగా అతడికి 20.5 కోట్లు చెల్లించిన అతన్ని కొనుగోలు చేశారు. ఇక ఈ లిస్టులో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది స్టార్ బ్యాటర్ జీతం అక్షరాల 17 కోట్లు. ఇక రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్లో ఆడుతారు లేదో ఇంకా క్లారిటీ రాలేదు, కానీ అతని మార్కెట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ ఏడాది రిషబ్ పంత్ ఒక మ్యాచ్ ఆడినా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతనికి 16 కోట్లు చెల్లించాలి. అత్యధిక పారితోషికం అందుకున్న క్యాప్టెన్లో రిషబ్ పంత్ 3వ స్థానంలో ఉన్నారు. ఇక గుజరాత్ టైటన్స్ను వీడి ముంబై ఇండియన్స్ జట్టుకు తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా ఈ ఏడాది రోహిత్కి బదులుగా అతని నాయకత్వ బాధ్యతలు వహిస్తారు. హార్దిక్ జీతం 15 కోట్లు, అతను 4వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 5వ స్థానంలో ఉన్నారు. సంజు శాంసన్ పారితోషికం 14 కోట్లు. భారత్ జట్టులో రెగ్యులర్గా లేకపోయినా సంజు శాంసన్కు కోట్లాది రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 17వ ఎడిషన్లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి మళ్ళీ కేకేఆర్కు నాయకత్వం వహించున్నారు. శ్రేయస్ అయ్యర్ జీతం 12 కోట్ల 25 లక్షలు, అతని స్థానంలో 6వ స్థానంలో ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్కు నాయకత్వం వహించున్నారు. ప్రస్తుతం ధోని జీతం 12 కోట్లు. ఈ జాబితాలో అతను 8వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ధోనికి చివరి ఐపీఎల్గా భావిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు శేఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది శేఖర్ ధావన్ జీతం 8 కోట్ల 25 లక్షలు. గతసారి పంజాబ్ కింగ్స్ జట్టు ఆర్తీరు బాగలేదు. ధావన్ 8వ స్థానంలో ఉన్నారు. హార్దిక్ పాండ్యా జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత కొత్త సీజన్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ కనిపించున్నారు. కెప్టెన్గా శుభ్మన్ గిల్కు 8 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా ఫ్యాబ్ డూప్లెస్ గత సీజన్ నుంచి జట్టుకు కెప్టెన్ నాయకత్వంగా వస్తున్నారు. ఆర్సీబీ జట్టు అతనికి 7 కోట్లు ఇస్తుంది. కాబట్టి ఫ్యాబ్ ఈ జాబితాలో చివరి స్థానంలో 10వ స్థానంలో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నేను చెప్పే ఈ క్యాప్టెన్స్లో మీ ఫేవరెట్ క్యాప్టెన్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.